పొలిటికల్ పర్సన్. మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి సుధాకర్ రెడ్డి గారు వర్షన్. సుధాకర్ రెడ్డి గారు ఏంటి 2 సంవత్సరాల కూటమి పాలన జోరుగా కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, నెక్స్ట్ రౌండ్ లో వస్తారు. సుధాకర్ రెడ్డి గారు ఓటు. సార్ నమస్తే సార్, మీకు మస్తాన్ రావు గారికి మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం. సార్ వాళ్ళిద్దరు మాటలు విన్నా, చాలా బాగానే మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర చాలా బాగా పోషించారు, బాగానే మాట్లాడారు. అందాం. అయితే నేను చెప్పేది ఏమంటే, పాపం వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు అంటున్నారు. కాదండి, కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు హాయిగా నిద్రపోగలుగుతున్నారు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోగలుగుతున్నారు, ఎక్కడ కబ్జా చేస్తానన్న భయం లేదు, దొంగసారా పరిస్థితి లేదు, హాయిగా ఉంటున్నారు. మధుసూదన్ రెడ్డి గారు బాగానే చెప్పారు. అయితే నేను కొద్ది చెప్తానండి. నాకు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఒక వేటగాడు వేటకు వెళ్ళి 2 చిలకలు తెచ్చి ఇచ్చాడంట. తెచ్చి ఒక చిలకను కషాయ అంగడి వాళ్ళకి అమ్మాడు, ఇంకొక చిలకను ఒక పురోహితుడు బ్రాహ్మణుడికి ఇచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత వస్తే ఈ కషాయ అంగడిలో చిలక నరుకుతా కొడతా తోలు తీస్తానంటూ అరుస్తా ఉంది. బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళిన చిలక రండి కూర్చోండి నీళ్లు తాగుతా అండి సుఖీ బాబు ఇట్లా చెప్తా ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళకు పోటు వేటు కాటు ఇవి తప్ప వేరే రావండి. మరి ఏది చెప్పినా మావి గన్ అంటాడు, గన్ను. సార్ మీరు నిరుద్యోగ వృత్తుల గురించి చెప్పండి సార్ దయచేసి. సుధాకర్ రెడ్డి గారు ఫస్ట్ లెవెల్ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు ఫస్ట్ లెవెల్ లో సుధాకర్ రెడ్డి గారు మాట్లాడండి. నెక్స్ట్ మళ్ళీ మాట్లాడండి. మీరు ఎంతనా విమర్శించండి, చెప్తా. నాకేం ఆవేశం లేదు, వయసు పడిన వాడిని విషయాలు చెప్తున్నానండి. మీరు మిమ్మల్ని అడుగుతా. ఇందాక మస్తాన్ రావు గారు చెప్పారు 30-40 మంది ఎమ్మెల్యేలు మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎవరైనా దమ్మున్న వైఎస్ఆర్ పార్టీలో పలాని ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడు, పలాని ఎమ్మెల్యే లిక్కర్ అమ్ముతున్నాడు, పలానా ఎమ్మెల్యే ఇసుక అమ్ముతున్నాడు, పలాని వాళ్ళు ఏమన్నా ఆరోపణ చేయగలరా? పేర్లు చెప్పగలరా? ఊరిక ఏదో చెప్పేసేది వాడు అవినీతి పడు వీడు అవినీతి పడు అని. అలా కొంతమందిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారే కంట్రోల్ చేస్తున్నారు. పోతే మనం చెప్తామండి గుర్తించారు. మళ్ళీ మీరు మాట్లాడండి సార్, ఛాన్స్. అవునన్నా, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసే ఎమ్మెల్యేని గుర్తించారు. ఓకే రైట్. మీరు చెప్పండి, పేర్లు చెప్పండి, దమ్ముంటే సత్తా ఉంటే. సుధాకర్ రెడ్డి గారు క్రాస్ కాకొద్దండి, మీరు చెప్పేయండి ప్లీజ్. మీరు మాట్లాడేసి కంప్లీట్ చేయండి. కాదండి, విమర్శలు కాదు. నాకు తెలిసిన మా చిత్తూరు జిల్లాలో కూడా మీ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే చిత్తూరు జిల్లాలో లేదు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు, రోజా గారు ఏదేదో మాట్లాడారు. మీ వాళ్ళు ఉన్నారు, లేదని చెప్పలే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. నిర్మాణాత్మకంగా ఎత్తి చూపండి. మేము విమర్శించామండి. నేను కూడా అప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఏం అన్యాయాలు చేస్తాడు, ఏ కబ్జాలు చేశాడు, ఎక్కడ నేను దారులు కూడా చెప్పాను. ఎర్రచందనం ఏ దారిలో వెళ్తుందని చెప్తే ఆ దారిలో పట్టుకున్నారు. అలా మీరు చూపండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, మాలో తప్పులుంటే ఎత్తి చూపండి. మా పార్టీలో లేదా మా ప్రభుత్వం అవినీతి పనులుంటే వాళ్ళ గుట్టు విప్పండి, తప్పేం కాదు. ప్రతిదానికి వెన్నుపోటు కత్తిపోటు ఆ పోటు ఈ పోటు కాదండి. 23 లక్షల కోట్ల డబ్బు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టి ఉద్యోగ కల్పన చేసే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వం. సార్ వృద్ధులకి కొత్త వాళ్ళకి కాకపోయినా ఇస్తున్నామా, వికలాంగులకు ఇస్తున్నామా, సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామా? సార్ తప్పు సార్, ఇప్పుడు కొత్తగా గ్యాస్ సిలిండర్లు మీరు ఇచ్చేది ఒకటి, ఇప్పుడు దాకా 2 సంవత్సరాలుగా మీరు ఇచ్చింది ఒకటే ఒక సిలిండర్, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని మీరు ఇచ్చింది ఒకే ఒక సిలిండర్. సుధాకర్ రెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. నేను ఏమి వద్దనులే, మళ్ళీ అడ్డం మాట్లాడడం డిబేట్స్ లో అంత మంచిది కాదు. నాకే చేతకాక నేను అడ్డదిడ్డంగా కూడా మాట్లాడగలను, కానీ అది సంస్కారం కాదు. నాది అయిపోయినాక ఎంతైనా తిట్టండి, నేనైనా నోరు తెరిచానా, అడ్డు మాట్లాడు. ఆ తర్వాత చూడండి సార్, వైఎస్ఆర్ పార్టీలో రాజధాని ఏదో తెలియదు. ఈ రోజు అమరావతి రాజధాని చేసాం, దాన్ని అభివృద్ధి చేస్తాం, పోలవరానికి నిధులు తెచ్చాం, పోలవరం సాగుతుంది. అప్పుడు పోలవరం ఏమో వాళ్ళకి తెలియదు, అడుగులు చేస్తున్నాం. అభివృద్ధి అనే పదం మీ ప్రభుత్వానికి కళ్ళు లాంటివండి.
అంత మీరు అంత ఉత్తమంగా ఆయన ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు చేసింటే 11 సీట్లకు అంత ఘోరంగా ఎందుకు పడిపోతారండి? ప్రతిపక్ష స్థానం కూడా దానికేమంటే ఈవీఎంల వెంటారు సార్. రాజకీయాలు నేను ప్రసాద్ రెడ్డి గారికి తెలియదు, ఆయన కంటే ముందు నేను కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ చేశారు. రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా అందరూ తెలుసు. ప్రతిపక్ష పార్టీ ఎప్పుడైనా నేను 25 సంవత్సరాల ప్రతిపక్ష పార్టీల్లోనే ఉన్నా. తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరాను. ప్రతిపక్షం అంటే లోపాలని నిర్మాణాత్మకంగా ఎత్తి చూపండి. ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందండి. అది నేను విశ్వసిస్తా వ్యక్తిగతంగా. చంద్రబాబు గారు కూడా ప్రతిపక్షాలని, లేకపోతే మేము అడ్డదిడ్డంగా కేసులు పెట్టలేదే, లోపల వేయలేదే, అందరూ తిరుగుతా అన్నారు కదా. రోజా గారిని ఏమన్నా వేశామా? లేకపోతే పెద్దిరెడ్డి కొడుకు వెళ్ళాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష కట్టి వేశామా? ఏం లేదు. మీ మాదిరి మీరు చంద్రబాబు నాయుడు గారిని కక్ష కట్టి అక్రమంగా కేసు. సుధాకర్ రెడ్డి గారు, మీరు కొన్ని పేర్లు చెప్పారంటే తప్పక వాళ్ళు లోపల పడతారనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్తారు. మస్తాన్ రావు గారు, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు అమరావతి పైన ప్రచార